డాక్టర్ గారు కంగ్రాచులేషన్, చాలా చాలా అద్భుతమైన పని చేశారు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే మేము అది 9-10 షిప్స్ ఎప్పుడైతే కొంచెం చిక్కుకుపోయాని వెళ్ళాయో మేము మా డిహెచ్ఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సేఫ్ గార్డ్ చేయాలని, ఎలాగైనా అతన్ని రక్షించాలని వాటికి టెంట్ మరియు మెడిసిన్స్ మా చిన్న నర్సింహోమ్స్ వారు ఏంటంటే డిహెచ్ఓ సార్ మొత్తం మెడిసిన్స్ అన్ని ప్రొవైడ్ చేసి అందరి సహకారంతో అది సక్సెస్ అయ్యేలా చేశాం సార్. అక్కడైతే చాలా గ్రేట్ ఎఫర్ట్స్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా ఆర్మీలో నెంబర్ 1గా ఉంటుంది సార్. అవునా? ఓకే అంటే అలాగే మేజర్ అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది. దానివల్ల ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి. మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించి మున్నార్ బుద్ధప్రసాద్ గారును బాలశౌరి గారు మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు. ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. దీనివల్ల ఒక 5,000 ఎకరాలు పంట ఆల్మోస్ట్ ఇది కనుక చేయగలిగితే ఒక 60% మన కోనసీమ మన దీని ఏముంటుందని మన దివసీమకి కొంత సహాయం 60% ఒక హెల్ప్ చేయగలరు. ఉంటారు కరెక్ట్. ఇవన్నీ నాబార్డ్ నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ సోర్సెస్ ఏమన్నాయని వెతికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.